రామరాజు వాళ్ళ రెండో కొడుకు అయితే గుడికి వస్తాడు. గుడికి రాగానే అక్కడ ఉన్న వాళ్ళ లవరు వేరే ఆయన్ని పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారికి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక తను కూడా అక్కడికి వచ్చిన చందుని అయితే చూస్తుంది. చందుని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక తన మెడలో తాళిబొట్టుని చూసి తనైతే ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇంతలో అక్కడికి రామరాజు వాళ్ళ చిన్న కొడుకు చిన్న వస్తాడు. ఇక చిన్న వచ్చి ఏంట్రా ఏమైందిరా ఎందుకురా అలా ఉన్నావని చెప్పి అటుగా చూస్తూ ఉంటాడు. ఇక అక్కడ చూడగానే ఆ అమ్మాయికి అయితే పెళ్ళి అయిపోయి మెడలో తాళిబొట్టు ఉంటుంది. అది చూసి చిన్న అయితే ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఏంట్రా ఇలా చూస్తూ ఉన్నావు, ఉండ్రా ఇప్పుడు నేను వెళ్ళి అడిగి వస్తాను, అసలు ఏమైందో నేను కనుక్కొని వస్తానని చెప్పి అంటాడు. ఇక చిన్నాని వెళ్ళనివ్వకుండా తను అడ్డుకొని నువ్వు వెళ్ళకు అని చెప్పి అంటాడు. ఇక ఆ అమ్మాయి అయితే పెళ్లి చేసుకొని ఆ కొత్త పెళ్లి కొడుకుతో బండి మీద వెళ్ళిపోతుంది. అది చూసి తట్టుకోలేక చందు అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ చిన్నాని గట్టిగా పట్టుకొని అయితే ఏడుస్తూ ఉంటాడు. ఇక అది చూసి చిన్న కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.